నమస్కారాలు తెలియజేస్తూ ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహానాడుని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించడానికి అనుమతి తీసుకున్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆచార్య పోస్టులు కానీ ఇతర పోస్టులు కానీ ఇంతవరకు భర్తీ చేయలేదు. ఇంకా యూజీసీ నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో ఆంధ్ర యూనివర్సిటీకి తెప్పించలేకపోయారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఆంధ్ర యూనివర్సిటీని సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి చూస్తూ ఉంటే సామాన్య ప్రజా పార్టీ తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉంది. 14/9/2015 స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు ఒక లెటర్ రాశారు. విశ్వవిద్యాలయాల్లో కానీ మరి ఇతర విద్యా సంస్థల్లో కానీ మతపరమైనటువంటి రాజకీయపరమైనటువంటి సమావేశాలు నిర్వహించడం సరికాదని తెలియజేశారు. మరి అదే హైయర్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి 12/5/2017 తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మినీ మహానాడుని నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇది చూస్తుంటే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అధికార దుర్వినియోగం ఎంత మేరకు చేసినా మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మేము సామాన్య ప్రజా పార్టీ తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి రాజకీయమైనటువంటి సమావేశాలు నిర్వహించడం ద్వారా విశ్వవిద్యాలయాల యొక్క పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి కాబట్టి విద్యాలయాల యొక్క మౌలికమైనటువంటి నిర్దేశాలు దెబ్బతింటాయి కాబట్టి వెంటనే ఈ సమావేశాన్ని వేరే ప్రైవేట్ స్థలానికి మార్చుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి సమావేశం నిర్వహించడం వల్ల ఫ్యూచర్లో మనం వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చడం అవుతాము. విశ్వవిద్యాలయాల యొక్క నిర్దిష్టమైన విద్యా ప్రమాణాలను దెబ్బతీసిన వాళ్ళు అవుతాం కాబట్టి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ఆలోచించి వెంటనే తెలుగుదేశం మహానాడుని వేరే చోటికి మార్చాలని సామాన్య డిమాండ్ చేస్తూ ఉంది. మరియు వైస్ ఛాన్సలర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏ రకంగా ఈ సమావేశానికి మీరు అనుమతించారో తెలుగుదేశం పార్టీకి ఒక పక్క 14/5/2015 మీరు ఒక లెటర్ రాశారు ఎలాంటి సమావేశం నిర్వహించకూడదని. మరి దాన్ని పక్కన పెట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎలా అనుమతించారని వైస్ ఛాన్సలర్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఆ విషయాలన్నీ బహిర్గతం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని మరియు విశ్వవిద్యాలయ అధికారిని కూడా డిమాండ్ చేయడం జరుగుతాం. న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంటే చూస్తాం. తర్వాత మా ప్రెసిడెంట్ గారితో ఆలోచన చేసి ఈ విషయం మీద తెలుగుదేశం పార్టీ తగ్గకపోతే న్యాయస్థానంలో కూడా నేను చేయడం జరుగుతాం.